యూనివర్సిటీల రూపు మారిపోయి చాలా రోజులైపోయింది. తెలుగుదేశం హయాంలో రిజిస్ట్రార్ల లెవెల్లో కొంత రాజకీయ పలుకుబడి ఉంటే, కొంత ప్రభుత్వానికి సంబంధించిన స్కిల్స్ ట్రైనింగ్లు ఇట్లాంటి వాటిలోనే ప్రభుత్వపు జోక్యం ఉంది. రాజకీయ జోక్యాలు అంతకు మించి లేవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలో యూనివర్సిటీలన్నీ ఓ ప్రభుత్వ కార్యాలయాలుగా కాదు, పార్టీ కార్యాలయాలుగా మార్చేసుకున్నటువంటి పరిస్థితి. రిజిస్ట్రార్లు కాదు, వైస్ ఛాన్సలర్లు ఏకంగా పార్టీ కార్యకర్తల్లాగా పనిచేసేటటువంటిది. చివరికి యూనివర్సిటీల ముందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హోర్డింగులు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా కాకుండా సాధారణంగా విద్యార్థి సంఘాల రాజకీయాలు చూసాం, కానీ రాజకీయ పార్టీల రాజకీయాలకు వేదిక అయిపోయినటువంటి సందర్భం. దాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియలో లోకేష్ చాలా కీలకమైనటువంటి అడుగులు వేశారు, సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. గత 5 ఏళ్లుగా రాజకీయ పునరావాసాల కేంద్రాలుగా మారినటువంటి విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలోని వర్సిటీలను జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. సెప్టెంబర్ 28, 2024 లోపు దరఖాస్తులు పెట్టుకోమని స్వయంగా నారా లోకేష్ చేసినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. చాలా అద్భుతమైన ఆలోచన. విద్యారంగ నిపుణులని వీసీలుగా నియమించడానికి నేరుగా రమ్మనమని కోరడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఆలోచన.